రెడ్ శాండిల్వుడ్కి సంబంధించిన ఇక్కడ సెక్యూరిటీ ఏమి ఇస్తున్నామో ఒకసారి చూద్దాం ఈ వీడియోలో. ఇక్కడ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అనేది కెమెరా త్రూ చూసుకోవచ్చు అండి. 24 అవర్స్ హౌస్ నుంచి వాచ్ చేయొచ్చు. మీకు ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే కెమెరాకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే కంపెనీకి చెప్పినట్లయితే మీకు ఒక సర్వర్ లింక్ ప్రొవైడ్ చేస్తారు. దాని త్రూ మీరు ఒకసారి చూసుకోవచ్చు. అండ్ అలాగే సోలార్ ఉంటుంది, అలాంటి ప్రాబ్లం కూడా ఏమీ రాదు. అండ్ అలాగే ఇంకా హై సెక్యూరిటీ వచ్చేసి డాగ్ సెక్యూరిటీ అండ్ గన్మెన్ సెక్యూరిటీ ఇస్తున్నాము. ఈ గన్మెన్ సెక్యూరిటీ అనేది గవర్నమెంట్ త్రూ గన్మెన్ సెక్యూరిటీ రిటైర్ ఆర్మీ పర్సన్స్ ఉంటారు కదండి, వాళ్ళకి సెక్యూరిటీ లైసెన్స్ పర్మిషన్ అనేది ఉంటుంది. ఏటీఎంస్ దగ్గర అలా పెడుతూ ఉంటారు. వాళ్ళని తెచ్చి మనం ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఐరన్ అనేది ఒక 10 feet ఇస్తాము. సోలార్ అనేది ఒక 2 feet హైట్స్లో ఇస్తాము. అలాగే ఇందాక ప్రీవియస్ వీడియో చెక్ చేసినట్లయితే RFID టెక్నాలజీ త్రూ మనం చేస్తున్నాము, అది కూడా మీరు చూడొచ్చు. అంటే ఇక్కడ ప్లాంట్ కనుక టచ్ చేసినట్లయితే ఎవరైనా కట్ చేసినా, దీన్ని టచ్ చేసినా, స్మగ్లింగ్ చేయడానికి ట్రై చేసినా కూడా వైబ్రేట్ అలారం సిస్టమ్ అనేది ఉంటుంది. ఇది యాక్సెస్ అనేది, సెక్యూరిటీ యాక్సెస్ అనేది ఒక హెడ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. 14 గురించి వచ్చి ల్యాండ్ సెర్చింగ్ లో 15 దాకా కూడా వచ్చాం. డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నాయి జరుగుతున్నాయి చూడడానికి వచ్చాం. ఇది వచ్చేసి ఈ ల్యాండ్ హైలైట్స్ వచ్చేసి 167B హైవే అండి. ఇది ఆల్రెడీ రోడ్ అంతా కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి మన సైట్ వచ్చేసి రోడ్డు ఫేసింగ్ అండి. లోపలికి తార్ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. ప్రజెంట్ మెట్రో రోడ్డు ఉంది. ఇది 1 km ఉంటుంది. కాబట్టి మీ కస్టమర్లకి దీన్ని తెలియపరచగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రోజున ఫేజ్ 15కి వచ్చాము. ఆల్రెడీ దీనిలో ల్యాండ్ క్లియరెన్స్ అంతా కూడా అయిపోయింది. అండ్ ఫెన్సింగ్ కూడా అయిపోయింది. కాకపోతే ల్యాండ్ దున్నడం ఒకటే ఉంటుంది బ్యాలెన్స్. ప్లస్ మనకి దీనికి నెక్స్ట్ లేఅవుట్కి సంబంధించిన స్టోనింగ్ బాతాలి. ఈ 2 వర్క్లు ఉన్నాయి. ఈ వీక్లో కూడా అయిపోతుంది. రేపు ఈ మంత్ 17వ తారీఖు కూడా దీన్ని లాంచింగ్ ఇచ్చేస్తున్నాం. ఇది చాలా తక్కువ విస్తీర్ణం ఉంది, 50 ఎకరాలు మాత్రమే ఉంది దీన్ని. కాబట్టి దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి డ్రోన్ సిస్టమ్ కూడా ఉంటుందండి. ఎవ్రీ వీక్ చెక్ చేస్తూ ఉంటారు, ప్లాంట్స్ గురించి తెలుస్తూ ఉంటుంది. డ్రోన్ సిస్టమ్ త్రూ ప్లాంట్స్ కండిషన్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయొచ్చు వీక్లీ. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్ 12 years ఈచ్ ప్లాంట్కి 350 to 500 kgs వెయిట్ అనేది వస్తూ ఉంటుంది. వేస్టేజ్ తీసేసినా కూడా 150 to 200 kgs వుడ్ అనేది లీస్ట్ అనేది రావడం జరుగుతుందండి. ప్రీవియస్ ప్రాజెక్ట్ ఎక్కడ కంప్లీట్ అయినాయి అంటే పెద్దారి కట్ల పొదిలి కనిగిరి హైవే సైడ్, ఒంగోలు పొదిలి హైవే సైడ్, ఒంగోలు కర్నూలు హైవే సైడ్, అండ్ అలాగే పొదిలి మార్కాపురం సైడ్, వినుకొండ శ్రీశైలం హైవే సైడ్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అనేది జరిగినాయి. ఇప్పుడు వచ్చేసి 16th phase 795 రూపీస్ పడుతుంది స్క్వేర్ యార్డ్ కాస్ట్. రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి. శేషాచలం హిల్స్కి కూడా చాలా నియర్ ఉంటుంది. అండ్ అలాగే లొకేషన్ వచ్చేసి నెల్లూరు తేగచెర్ల దగ్గర ఉందండి ప్రాజెక్ట్. ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. రైట్. హలో ఎవ్రీవన్. ఈరోజు మనం మన నవిసాయి ప్రాజెక్ట్స్ ఫేజ్ 6 రావడం జరిగింది. అండ్ మొక్కలు చూడండి ఒకసారి, ఒకే సైజులో ఏపుగా ఎదగడం ఇక్కడ మీరు గమనించవచ్చు. మన వెంచర్స్లో మన యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంటుందని చెప్పేసి కస్టమర్లకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి చూడండి సాయిల్ ఎలా ఉంది, ఆ మొక్కల ఎదుగుదల ఎలా ఉంది, అండ్ మధ్యలో మన మెయింటెనెన్స్ ఎలా ఉంది అనేది ఒకసారి చూస్తాం. నవిసాయి ప్రాజెక్ట్స్ ఎప్పుడైనా ఎక్కడైనా వెంచర్ వేసింది అని అంటే 100% డెవలప్మెంట్ ఉంటుంది. దానికి కారణం ఇదే. కాబట్టి ఈరోజు ల్యాండ్ని చూసి మీరు కొనొద్దు. ఇంకా 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి. జస్ట్ మనకు 1 year అయ్యింది అనుకుంటారు, ఒక 1 year అయిందంటే 1 yearలో ఒకసారి మీరు ఎలా ఉందో చూడండి. కాబట్టి హైదరాబాద్ నుంచి బస్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎల్బీ నగర్లో. థ్యాంక్ యూ.